ఇక డీటెయిల్స్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద హెలికాప్టర్లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. కాల్పుల ఘటన జరిగిన తీరతెన్నుల వివరాలను అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదని వారికి ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రతి చర్యకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు త్రివిధ దళాలు అధికారులు వెల్లడించారు. ఎనీ టైం ఛార్జ్ తీసుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల సహాయం, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఉగ్రదాడి ఘటనపై కాశ్మీర్ పత్రికలు తమ నిరసన తెలిపాయి. నలుపు రంగుతో మొదటి పేజీని ముద్రించడం ద్వారా నిరసన వెల్లడించాయి. గ్రేటర్ కాశ్మీర్, రైజింగ్ కాశ్మీర్, కాశ్మీర్ ఉగ్మ పత్రికల్లో ఉగ్రదాడి ఘటనలు ఖండించాయి. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో భాగంగా 4 ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం నిఘా సంస్థలు విడుదల చేశాయి. అంతకుముందు మరో ఉగ్రవాది ఫోటోను సైతం విడుదల చేశారు. దాడిలో పాల్గొన్న 5 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లస్కారే లోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఆ సంస్థ టాప్ కమాండర్ స్టెప్పుల్లా కసారి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే రావల్ కోట్లోని 2 వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి. కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తిరుగు పయనంలో ఆయన విమానం పాక్ గగనతలంలో వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించి భారత్కు చేరుకున్నారు. పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూటు మార్చినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరి ఎట్టకేలకు రిమాండ్ విధించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్లో లేడీ అఘోర్ని మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరి అలియాస్ శ్రీనివాస్ పూజల పేరుతో తమ దగ్గర 10 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడని, తిరిగి డబ్బులు ఇవ్వమంటే చంపుతానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు లేడీ అఘోరిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోరిని 2 గంటల పాటు విచారించారు. చేవెళ్ల కోర్టుకు అఘోరిని మోకిలా పోలీసులు తరలించారు. చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు అఘోరిని ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో అఘోరిని కంది జైలుకు తరలించారు.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం పొద్దుటూరు మండలానికి చెందిన ఓ మహిళా లేడీ అఘోరీ మోసాలను ఇటీవల బయటపెట్టారు. లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపారు. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళ వెల్లడించింది. లేడీ అఘోరీ మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది. వారం రోజుల్లో పూజ చేద్దామని అందు ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు లేడీ అఘోరీ అకౌంట్లో వేశానని తెలిపారు. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలో ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లి పూజ చేసిందని చెప్పారు. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ భయపెట్టిందని అన్నారు. అఘోరీ మాటలకు భయపడిపోయి 5 లక్షలు అకౌంట్లో వేసిందని, ఇలా మొత్తం 10 లక్షల రూపాయలు మూట అప్పచెప్పినట్టు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. అఘోరీ మాటతో పూజ పూర్తి చేసుకున్నాను కనుక ఇక 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆమె కుటుంబ సభ్యులను మంత్రశక్తులతో అంతమొందిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? గుంటూరు జిల్లాలో పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి మెరుగ నాగార్జున డిమాండ్ చేశారు. పొగాకు రైతులతో కలిసి గుంటూరులో పొగాకు బోర్డు ఈడీని కలిసి వినతి పత్రం అందజేశారు. రైతు గోడు పట్టించుకునే నాదుడే లేడని, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వ్యాపారులు సిండికేట్గా ఉండే రైతుల వద్ద నుండి మేలు రకం పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల వద్ద ఉన్న అన్ని పొగాకు బెళ్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చూడాలని ఈడీకి తెలిపినట్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండవ పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు, మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన, కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయం వరికి జరగల, ఏ సహాయము మిర్చి రైతులకు జరగల, ఏ సహాయము శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని, ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాటు రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుమో వాహనం 35వ మలుపు వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. సుమోలో 7గురు కర్ణాటక భక్తులు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను స్థానిక తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభకు ముస్తాబవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కానున్న నేపథ్యంలో హన్మకొండ జిల్లా ఎల్తుర్తి కేంద్రంలో ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వచ్చే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యమాల జిల్లా వరంగల్ను సభ ఎంచుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సభకు వస్తారంటూ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబుతో మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వరంగల్లో భారీ బహిరంగ సభ తలపెట్టింది. అయితే ఈ నెల 27న జరిగే బహిరంగ సభకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలందరూ కూడా పెద్ద మొత్తంలో సక్సెస్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మనం టీఆర్ఎస్ బహిరంగ సభ స్థల దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఇదంతా కూడా బహిరంగ సభ నిర్వహించే సభ. ప్రస్తుతం ఈ సభ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, సభను ఎట్లా నిర్వహించడం మాట్లాడుకోవడానికి మనతోటి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఎట్లా ఉంది సభ ఏర్పాటు, ఎట్లా జరుగుతున్నాయి, జన సమీకరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు డయాస్ ఏదైతుందో దాదాపు 180/100 ఫీట్ల దాకా డయాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సెంట్రల్ ఆఫీస్ అంటే బీఆర్ఎస్ భవన్ నుంచి వెళ్ళి ఎంతమంది ముఖ్య నాయకులు లైక్ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అది కాకుండా రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న మాజీ చైర్మన్లు అందరూ కూడా, అదేవిధంగా జెడ్పీ మాజీ చైర్మన్లు, అదేవిధంగా కార్యవర్గం, మెయిన్గా కార్యవర్గం అంతా కూడా డైస్ మీదకి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా 1200 ఎకరాలు దాకా ఇక్కడ ఆల్రెడీ రైతులు మనకు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది, పోలీస్ పర్మిషన్ రావడం జరిగింది. ఇది కాక అదనంగా కూడా ఇంకా 300 ఎకరాల దాకా కూడా మనకు రైతులు ఇవ్వడం జరిగింది. పార్కింగ్ కోసం మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పాయింట్ ఎలకదుర్తి అనే పాయింట్ ఏతుందో ఇటు హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళకు, అంటే వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు, ఇటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకు, అదేవిధంగా ఇటు కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు కోడలి దగ్గర ఉంది అన్నట్టు. సో సెంటర్ పాయింట్ లెక్క అవుతుంది. సో ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళు అటువైపు పార్కింగ్ చేసేటట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళం డైస్ ఎదురుగా పార్కింగ్ చేస్తారు, సిద్దిపేట నుంచి వచ్చేవారు డైస్కి లెఫ్ట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ చేస్తారు, వరంగల్ నుంచి వచ్చేవారు డైస్కి రైట్ సైడ్ పార్కింగ్ చేసేటట్టు అందరూ కూడా 100-250 మీటర్స్ దూరంకి వెళ్ళి ఈ సభకు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం. చాలా ఫ్రీగా వెహికల్స్ మీద రావచ్చు, పార్కింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ మీటింగ్ అటెండ్ చేసి మళ్ళీ ఫ్రీగా వెళ్ళేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఎండాకాలం కాబట్టి మరి అందరికి కూడా 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సర్వీసెస్ కూడా విత్ అంబులెన్సెస్ దాదాపు ఒక 10 క్యాంప్స్ కదా, 15 క్యాంప్స్ చెప్పినాము, 15 క్యాంప్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్ని లక్షల మందితోటి అంటే అంచనా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సభ కాబట్టి ఇది టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ సభకు ఎన్ని లక్షల మంది వస్తుంటే నియోజకవర్గాలు చూసుకున్నా, జిల్లాల వారు చూసుకున్నా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు లక్షలాది అని చెప్పలేస్తాం, ఎందుకంటే ఇప్పటి వరకు సంఖ్య చూసుకుంటే 50,000 వెహికల్స్ దాటుతున్నాయి మాకు ఇప్పుడే. అంటే ఇంకా దాన్ని బట్టి లెక్కేసుకోండి మీరు. ఇప్పుడు నా నియోజకవర్గంలో 50,000 మంది దాకా ప్రజలు వస్తున్నారు ఇక్కడ చూస్తానికి. సార్ స్పీచ్ వినాలి, మేము మొదలు ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో ఈ రియాక్షన్ అంటే చాలా బ్రహ్మాండమైన సభ జరగబోతుంది. ఎక్కువ నెంబర్తోని, అంటే లక్షలాది మంది, నెంబర్ చెప్పలేకపోతున్నాం మేము అసలు. లక్షలాది మంది మీరు చూస్తారు ఆ రోజు. ఇక్కడ పెద్ద దాని ఏమంటారు, కుంభమేళా కన్నా పెద్ద మేళ ఇక్కడ జరుగుతున్నదా అని చెప్పి ఆశ్చర్య అవకాశం కూడా కనబడుతుందని తెలియజేస్తాం. మీ నియోజకవర్గం కాబట్టి రైతులు స్వచ్ఛందంగా ఇవ్వలేదు, టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పి బదిలిచ్చి తీసుకురు అనేది ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవాళ వర్ధనపేట ఎమ్మెల్యే శాసనసభ్యులు రైతులు వాళ్ళకు మేనేజ్ చేసుకుని కాలువలు వాటర్ వచ్చే కాలంలో పూడ్చి పార్కింగ్ కోసం చేస్తున్నప్పుడు నిజంగా ఉంది, ఎంతవరకు నిజం ఉంది దీంట్లో? వర్ధనపేట ఎమ్మెల్యే గారికి అసలు ఇక్కడ వాస్తవం ఏమైతే తెలియదు, వారు పక్క నియోజకవర్గం, వారు ఇక్కడ తెలియదు వాళ్ళకి. ఇక్కడ అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూమిలో వాళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పిండ్రు. వాళ్ళు ఎంబడి అన్ని క్లీనింగ్ చేపిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే రైతులే వాళ్ళ సొంత పొలాలను వాళ్ళు డబ్బులు పెట్టి క్లీన్ చేపిస్తున్నారు. ఇంకా రియాక్షన్ ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. రెండో పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని కాలువలు, పిల్ల కాలువలు అవి పోతుంటే రైతులే ఇక్కడ మట్టి వేయండి సార్ అలకపోతారు, మళ్ళీ తీసేద్దాం మట్టి అని చెప్తే మనం వేసినాం, అలకపోవచ్చు కదా, పార్కింగ్ ప్లేస్ నుంచి ఈజీగా వస్తారు కదా అని చెప్పి. అది తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. అది కూడా ఈ గారితో మాట్లాడి మేము తీస్తాము అని చెప్పి బాధ్యత తీసుకొని లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ లేదు. మరి ఎవరు ఫోన్ చేసిండ్రో పాపం, ఆయన కొత్తగా ఎమ్మెల్యే ఏం కదా తెలియదు. మొన్నటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎక్కువ ఉండే కాబట్టి రాజకీయంగా ఆయనకు అనుభవం లేదు కాబట్టి వచ్చిందని అనుకుంటున్నాను. కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు అనేది నేను చెప్పలేని సబ్జెక్టు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ గారు ఏం చెప్తారు మేము వినాలి అని మాత్రం చాలా గొప్పగా రాబోతున్నారు. దానికి మాత్రం అందరు కూడా
సార్ ఏం చెప్తారు, ఏం కాబోతున్నారు అనేది మాత్రం అందరికీ ఉత్సాహం ఉందని మీకు తెలియజేస్తాను. రేపు జరగబెట్టే సభ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తారని చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారు? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శిస్తారా, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రానున్న రోజులు అధికారంలో వస్తే ఒక ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి అని చెప్పి సతీష్ బాబు చెప్తున్న పరిస్థితి. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముండ్లమూరు వద్ద కారును తప్పించబోయి కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సారమ్మ అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు వెల్లడించారు. నా కానసింతల నుంచి లంకొనపల్లి ముఠాదోస్తా దాని నుంచి 5 గంటలకు ఎక్కించుకున్నా. 5 గంటల నుంచి ఎక్కించుకొని మన దర్శి దాటిని కానించి ఉల్లగల్ల కానించి వస్తుంటే పోతుంటే ఆ కారు అడ్డం వచ్చింది. ఆ కారు ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని మదురై బైలి అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కసిరెడ్డిపల్లికి చెందిన 2 వ్యక్తులు నాటుసారా కాస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 30 కిలోల బెల్లాన్ని సీజ్ చేసి 400 లీటర్ల బెల్లం ఊటాను ధ్వంసం చేశారు. నాటుసారా అమ్మినా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రాంతంలో ఎక్కడైనా నాటుసారా తయారు చేసినట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.